ఒకటి చెప్పాలన్నా రేవంత్ అన్న, మీరు నేను మీ మంచికి చెప్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ వాళ్ళందరినీ ఎమ్మెల్యేలను వరుస పెట్టి ఖండవాలేసి జాయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళు పార్టీ మారిండ్రు కాబట్టి రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న రాసి పెట్టుకోండి. మీరు ఎవడెవడికైతే రెడ్ కార్పెట్ వేసి ఖండవాలు కప్పి బీఆర్ఎస్ వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకుర్రో మళ్ళా గిట్ల వాళ్ళు గెలవరు మీ టికెట్లు ఇస్తే. ఇంకో నష్టం ఏం జరుగుతుంది చెప్పాలన్నా, ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లోపల కుతకుతలాడుతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వాళ్ళని ఈ పార్టీలో తీసుకోవడం వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నెక్స్ట్ టైం మళ్ళీ టికెట్ వాళ్ళకే అని చెప్పి గ్రౌండ్ వర్క్ చేసుకొని మొత్తం తిరిగే వాళ్ళంతా నారాజు అయి ఉన్నారు. అంటే మీరు బయట వాళ్ళని తెచ్చుకొని ఆ బయట వాళ్ళు మళ్ళీ గెలుస్తారా అంటే చచ్చినా గెలవరు. రాసి పెట్టుకోండి. నా ముక్కు నెలకు రాస్తా. బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్లో 5 ఏళ్లలో వాళ్ళకి టికెట్లు ఇస్తే గెలవరు. ఇప్పుడు ఏమవుతుంది, సొంత క్యాడర్ మొత్తం నారాజు అవుతుంది. సొంత క్యాడర్ పోతుంది, ఇక్కడ సొంత క్యాడర్ ఉష్కాకి, అక్కడ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉష్కాకే. అప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ ఎట్లయితావు 5 ఏళ్ళు? చిన్న లాజిక్ 6 నెలల్లోనే మొత్తం కోతకి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు అయిపోయింది పరిస్థితి. మాట్లాడేవన్నీ అబద్ధాలా ఇవన్నీ? మీ మనస్సాక్షులకు తెలియదా? మీ గిగాలు ఏం చేయవు మమ్మల్ని. గత ప్రభుత్వంలో ఇక మస్తు ఇబ్బంది పెట్టిర్రు, అంటే ఫోన్ ట్యాపింగ్లో చేసిర్రు. మీ నిఘాలు ఒక కథనా మాకు? వీళ్ళ ముత్యాలు రాలుగాను. ఇగో ఎంత మంచిగా నవ్వుతున్నారో. వన్ టైం సెటిల్మెంట్ అంట. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం ప్రతిపాదన. ఇక్కడ నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే ప్రధాన కారణం. దీన్ని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే. ఏ పరీక్షలు రాయని వాళ్ళే వాయిదా దీక్షలు చేస్తున్నారు. సిగ్గుండాలి గిట్లాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. మరి నువ్వెందుకు ప్రొటెస్ట్ చేసినావయ్యా? పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను అదే అడుగుతున్నా. నువ్వు ఏం ఎగ్జామ్ రాసినావు? మీ కాంగ్రెస్ ఏ ఎగ్జామ్ రాసింది? మీ రాహుల్ గాంధీ ఏ ఎగ్జామ్ రాసిండు? ఏం రాయలే. నీతులు చెప్పడానికే పంచుకొస్తాయి, పాటించడానికి వనికి రావా రేవంత్ అన్న? జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతామట. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. వినతి పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చా. యువత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుద్దాం. కళాశాలలో నేను చెప్తా డ్రగ్స్ ఎక్కడెక్కడ ఇస్తుర్రో పోయి అటాక్ చేసే దమ్ములు ఉన్నాయా మీకు? నేను చెప్తా, నేను ఇస్తా లిస్టు. ఏ పబ్బుల డ్రగ్స్ ఇస్తున్నారు, ఏ కాలేజ్ల టాప్ 10 కాలేజ్ల పిల్లల్ని డ్రగ్స్ బారిన పడేస్తున్నారు. సెలబ్రిటీలతో 2-3 ముచ్చట్లు చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అయిపోయిందా? డ్రగ్స్ పక్షాలన పోయి అరెస్ట్ చేయాలి. వెళ్ళండి, ఆ పని మీద ఉండండి. ఫస్ట్ వచ్చిన పని నుంచి గదే ముచ్చట చెప్తురు. కళాశాలలో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలి. ఎన్ఎస్ఎస్ పోలీసు ఉన్నతాధికారులతో సీఎం. కడవగప్పి అరకెపుడి గాంధీని పార్టీలకి ఆహ్వానిస్తున్న రేవంత్. ఈయన ఎందుకు అరకెపుడి గాంధీ అని పేరు పెట్టినరు కానీ ఈయన మరి ఆ గాంధీత్వవాదికి ఏందో ఏమో తెలియదు. ఎంత దారుణం. ఇక మంచిగా నవ్వుతూ ఉన్నారు. ఈ ఏజ్లో ఇవేం కథలయ్యా నాకు అర్థం కాదు. ఏం కోసం ఇదా ప్రజాస్వామ్యం అంటే? నాకు ఎక్కడనో కొడుతుంది రాజా. వీళ్ళందరూ వాళ్ళే వస్తున్నారా, కేసీఆరే పంపిస్తున్నా అర్థమవుతలేదు నాకు. ఎక్కడనో కొడుతుంది నాకు, ఏన్నో కొడుతుంది. ఆయనేమో సైలెంట్గా ఉన్నాడు, ప్రజలందరినీ పిలుచుకొని కలుస్తూ ఉన్నాడు ఫామ్ హౌస్కి. అక్కడేమో పశ్చాత్తాపం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న కేటీఆర్ కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తప్పు మాదే, మేము ప్రజలను దూరం పెట్టినాం, ప్రజలకు మాకు చాలా పెద్ద గ్యాప్ ఉంది, సో సవరణలు చేసుకుంటాం, తప్పు మాదే అని మొట్టమొదటిసారి హరీష్ రావు కేటీఆర్ ఒప్పుకున్నారు. జర ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఈ దాని ఏమంటారు, ఇప్పుడిప్పుడే లడ్డు కావాలని ఆయన అన్నట్టు జ్ఞానోదయం అవుతూ ఉన్నది. బుర్రలా పశ్చాత్తాపం పడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. వాళ్ళేమో మార్పు కావాలేమో, బీఆర్ఎస్ వాళ్ళలో మార్పు కొద్దిగా వస్తా, ఇట్లా కొంచెం మొత్తం అంటలేదు, కొంచెం పశ్చాత్తాపం వస్తూ ఉంది. మీరేమో గిట్లా అయిపోయిండ్రు. నాకెక్కడనో కొడుతుంది చెప్తున్నా కదా. వీళ్ళు పంపిస్తుండ్రా, కేసీఆరే పంపిస్తుండా, లేకపోతే ఇంకేమన్నా చేస్తుండ్రా? ఎందుకంటే రాష్ట్రంలో ఇంత గొడవలు జరుగుతుంటే మీ సీనియర్లు ఎవరన్నా మాట్లాడుతుండ్రా? దామోదర కానీ శ్రీధర్ బాబు గారు, ఎంత మంచి పర్సన్ అయినా శ్రీధర్ బాబు గారు కాంట్రవర్సీస్కి పోరు, మంచి చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయగల దిట్ట ఎవరైనా ఉన్నారంటే అది శ్రీధర్ బాబు గారు. ఓకే, సో అంత మంచి వ్యక్తి. మరి వీళ్ళందరూ కూడా
మేనిఫెస్టోలలో పిలిపించుకొని మాట్లాడిందే శ్రీధర్ బాబు గారు. మరి వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూద్దాం తీ, పైకి వెళ్ళి ఏసీసీ బొట్టికాయలు వేస్తే కానీ వీడు సెట్ కాడు అని అనుకుంటున్నట్టే కదా అర్థం. అంతే కదా. ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఈ ఎవడన్నా చిచ్చోరగాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ దయాకరు, ఆ బల్మూరి వెంకటు, ఈ సీనియర్లు ఎవడన్నా మాట్లాడుతుండ్రా? ఎవరన్నా మాట్లాడుతుండ్రా? చూసుకో, మళ్ళీ ఎంక్వైరీ చేసుకో. పెద్ద ఆయన పంపిస్తుండా లేకపోతే వీళ్ళే వస్తుండ్రా స్వచ్ఛందంగా అనేది ఒకసారి చూసుకోవాలి మర్జర. లేకపోతే కష్టమిగా వెనకాల కుంపడి పెట్టుకున్నట్టే ఉంటుంది పరిస్థితి. మాకే తెలుస్తూ ఉన్నది ఎట్లా ఏం చేస్తే పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, ఏం చేస్తే పార్టీ గ్రాఫ్ తగ్గుతుంది, రాజకీయం ఏంది ఇది అని ఇంత మాట్లాడి 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 మేమే మా వ్యూహాలు వేయగలుగుతున్నాం. బయట ఏమనుకుంటారు చెప్పాలా? ఈయన మంత్రే కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు కదా, అందుకే ఈ కంత్రి వేషాలన్నీ, పరిపాలన ఎట్లా చేయాలో రేవంత్ రెడ్డికి తెలియట్లేదు అని చెప్పంటారు. పాపం నిన్న పిల్లలు కూడా లాస్ట్ మినిట్ కన్నా రేవంత్ రెడ్డి సరైన డెసిషన్ తీసుకుంటారు అంటారు. వాళ్ళు ఏం పాపం చేసిరండి? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోట్లు వేసి పాపం చేసిరా? అకునూరి మురళి గారు ఎందుకో మాట్లాడరు, కోదండరామ్ సార్ ఎందుకో మాట్లాడరు. వీళ్ళందరూ ఏమైపోయినారండి? ఎందుకు మాట్లాడతలేరండి? స్టూడెంట్స్ తోటి బస్సులలో తిరిగిరు కదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు కదండి, వాళ్ళని వాడుకున్నారు కదండి, వాళ్ళ జీవితాలతో ఇప్పుడు ఆడుకుంటలేరా మీరు? ఎందుకు చెప్తున్నానంటే ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ 3 మంత్రుల దగ్గరకు పోయినట. ఇగో మీ ఇంటెలిజెన్స్ నిఘా కన్నా మా సోర్సెస్ చాలా స్ట్రాంగ్ చెప్తున్నా. మీ ఇంటెలిజెన్స్ నిఘా కన్నా మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఫాస్ట్గా వస్తుంది. మీ ఇంటెలిజెన్స్ నిఘాలు కూడా ఏం చేయలేవు మా దగ్గర, గట్లుంటుంది మనతోని. అర్థమైందా? 3 మంత్రుల దగ్గరికి పోయినరట. గతంలో కూడా చెప్పినా మొన్న ఒక 1 వీక్ బ్యాక్. ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ, ఒక చిన్న కథ చెప్తా. ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ 3 మంత్రుల దగ్గరకు పోయినరట. పోయి అన్న ఏందన్నా మా పరిస్థితి మాకు అర్థమవుతలేదు, మొత్తం మేము ఓడిపోయినాం, అప్పుల పాలైపోయినాం అన్న ఎలక్షన్ల పైసలు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టేసరికి మేము కూడా అప్పోసప్పో వేసి గెలుస్తామన్న నమ్మకంతో పెట్టినామన్న, ₹1 లేదే మా దగ్గర. అట్లీస్ట్ మా క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దామన్న కార్యకర్తలు కూడా ముఖం కూడా చూస్తలేరన్న, పైసలు లేవు, జర రేవంత్ రెడ్డి కన్నా చెప్పు, అపాయింట్మెంట్లు ఇస్తలేడు అంటున్నాడు. సర్లే ఆ 3 మంత్రులు ఏమన్నారంట, సర్లే డోల్ వచ్చి రోకలకు చెప్పుకుందట, మా పరిస్థితి ఏమైనా బాగుందా? మేమేదో ప్రైవేట్ ఏజెన్సీస్ వస్తే వాళ్ళ దగ్గర ఏదో సంతకాలు పెట్టో అడపదడప వచ్చిన వాళ్ళకి టీలు టిఫిన్లు కాఫీలు సపరివాళ్ళు చేయడానికి పైసలు సరిపోతున్నాయి, మా దగ్గరే మాకే దిక్కులేదురా నాయన, ఓడిపోయిన ఎమ్మెల్యేల సంగతి ఏంది, మేమేం చేయాలి అన్నాడట. ఇది ఇట్లుంటే ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచిరన్న ముచ్చటనే కానీ వాళ్ళకి ఫండ్స్ లేవు ఖర్చు పెట్టడానికి. పోనీ వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టి కొంచెం జర అట్లా 10% ఎవడో ఒకరు తడుపుతాడు కదా. ఎమ్మెల్యే ఫండ్స్ ఉన్నట్టు పెడతారా? సర్వం నాకే ఏరు. ఒక 50% పెట్టి, ఇప్పుడు ట్రెండ్ మారింది. గతంలో 10% తీసుకుంటుండే, ఇప్పుడు 50% నొక్కేసి 50% పెడుతురు. అవి తీసుకోమన్నా ఎమ్మెల్యేల బతుకులు కూడా గట్లనే పాడైనాయి. వీళ్ళ దగ్గర పైసలు లేవు, తిరుగుదామంటే లేదు, కార్యకర్తలు వస్తలేరు. చాలా దగ్గర ఇదే జరుగుతుంది. కొంతమంది ఏమో ఏదో ఫండింగ్ రూపంలో మా సీతక్క లాంటి వాళ్ళు మంచి కార్లు వేసుకొని తిరుగుతున్నారు. మిగతా వాళ్ళు ఎదిగేటోళ్ళే ఎదుగుతున్నారు తప్ప ఎదగనోళ్ళు మాత్రం గట్లనే ఉన్నది పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో పైసలు ఉన్నోడు కావాలి కదా. రేవంత్ రెడ్డి మా కోసం పట్టించుకోనప్పుడు మేమెందుకు ఆలోచించాలన్న థాట్ వాళ్ళకు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆ థాట్ ఏదైతే బుర్రలో పురుగు పడ్డదో, బీజం పడ్డదో, ఆ బీజమే ఏదైనా చేస్తుంది. మీ మేలు కోరి చెప్తున్నా, ఈ కథ కావాలంటే మీరు ఇంటెలిజెన్స్ నిఘాలు వాళ్ళ మీద పెట్టుకోండి, రిపోర్ట్లు తెప్పించుకోండి, మా మీద కాదు పెట్టాల్సింది, వాళ్ళ మీద పెట్టుకోండి. మీకేమైనా కావాలంటే మేమే చెప్తాం, మేమే మస్తు ఇంటెలిజెన్స్ లాగా పనిచేస్తాం మేము. అర్థమైందా? సో ఇదంతా జరుగుతూ ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎటువైపు ఓరచూపులు గిట్ల చూస్తారో, ఏం జరుగుతుందో. మీరు పార్టీలకు వెళ్ళి తీసుకునే వాళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు చెప్తే వచ్చిండో, లేకపోతే వాళ్ళకే వాళ్ళు వచ్చిండ్రో, ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకు పోలేరా? గోడ మీద పిల్లిలు కదా వాళ్ళు, ఎక్కడికైనా పోతారు. సో తర్వాత మీరేమవుతారో అదో ఆలోచించండి. ఎప్పుడన్నా విజన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడడం కాదు. సో పొలిటికల్ విజన్ కూడా ఉండాలి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అన్న అవగాహన శక్తి ఉండాలి. మీ పక్కన పెట్టుకున్న బ్యాచ్ అంతా పిప్పిగాలు డుమ్గాలే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి చర్చ సలహాల వల్లనే ఇప్పుడు నీకు మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎవడైతే ఇచ్చిండో బుర్రలేని వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర పెట్టుకున్న వాళ్ళంతా
మంచి మంచి బుర్రున్న వాళ్ళని పెట్టుకోండి జర. పైకి వస్తారు, వృద్ధిలోకి వస్తారు. 10 ఏళ్ళు ఏంది, 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పరిపాలించవచ్చు. మీ చుట్టూ చేరి బ్యాచ్ భజన మండలి మొదలైంది. రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే అయిపోయింది. ఇక సింగం అయిపోయింది, ఇంకన్నీ అయిపోయినాయి. ఇక భజన మండలి చేరి చప్పట్లు కొట్టి పైసలు గుంజే ప్రయత్నం చేస్తూ ఉంది. ఐడియాలేమో చండాలపు ఐడియాలు ఇస్తూ ఉంది. రేవంత్ అన్న బలమూరు ఎక్కడి మోసిండు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినాం, సైలెంట్ అయిపోయాడు. కుక్క విశ్వాసం చూపించాలి కదా, అందుకని నీకు అన్ని అబద్ధపు వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆ చుట్టుపక్కల చేరిన భజన మండలిని తీసేయి. నీ పేరు చెప్పుకొని సెటిల్మెంట్లు వేసుకుంటారు బయట. పేర్లు చెప్దు నా పైకి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా రెడ్డి జర్నలిస్టులు, ముఖ్యంగా అందరిని అంటలేనండి, ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. మీకు అత్యంత ప్రీతిపాత్రులే వాళ్ళు. మళ్ళీ రేవంత్ అన్న మీకు అత్యంత ప్రీతిపాత్రులే వాళ్ళు. సో మీ పేరు చెప్పుకొని లాబింగ్లు చేసుకుంటున్నారు, లైజనింగ్లు చేసుకుంటున్నారు. ఎంత వాడాలో అంత వాడుతుర్రు. అంత వాడిన తర్వాత ఇక మీ దగ్గర ఏముంటుంది? గదే 3 రంగుల జెండా ఊపుకుంటా ఇంట్లో కూర్చోవాలి. నెక్స్ట్, ఎన్ఎస్ఎస్ పోలీసు ఉన్నతాధికారులతో సీఎం. వారానికి ఒక జిల్లాల ముఖ్యమంత్రి ప్రకటన. నేడు రంగారెడ్డి జిల్లాకు రేవంత్, లష్కర్ గూడా గీత కార్మికులు కాటమయ్య రక్షా కవచాల పంపిణీ. కాంగ్రెస్లోకి ఆర్కే పూడి గాంధీ సీఎం సమక్షంలో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే